మరుసటి రోజు మనకు చాలా ప్రదేశములలో శ్రీ గాయత్రీదేవి అలంకారం జరిపించటం జరుగుతూ ఉంటుంది. మనము ముఖ్యంగా గమనించవలసినది ఏమిటి అంటే, ఏ దేవాలయంలో ఏ అలంకారం జరుగుతున్నది అనేటటువంటి విషయము కాదు, మనము అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తున్నాము, మనము చేసినటువంటి పూజ వల్ల మనకు ఏ విధమైనటువంటి ఫలములు మనకు వస్తున్నాయి, ఏ విధమైనటువంటి పూజ జరిపించిన ఎడల మనకు ఏ విధమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అనేటటువంటిది తెలుసుకొని మనం ఆ యొక్క పూజలు జరిపించిన ఎడల ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతారు తప్పనిసరిగా. మనము మరుసటి రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారము జరుపుకుంటున్నాము. గాయత్రి అమ్మవారు చాలా విశేషమైనటువంటిది. ప్రథమంగా చాలామంది పెద్దలు చెప్పేటటువంటిది ఏమిటి అంటే, గాయత్రిని మించిన మంత్రము లేదు, తల్లిని మించిన దైవము లేదని పెద్దలు పురాణంలో చెప్తూ ఉంటారు. ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం భయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతం భజే యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. గాయత్రి మాతకు నమస్కారము. అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది. 5 రకములైనటువంటి భిన్న రూపములలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు ప్రతి నిత్యము కూడా అనుష్ఠానము సంధ్యావందనం చేసేటటువంటి సంధ్యామాతగా పిలుస్తూ ఉంటారు. అలాగే గాయత్రిని పూజించిన ఎడల ఎన్నెన్నో జన్మలో చేసినటువంటి పాపాలు తొలగిపోయి అతను పవిత్రుడై అవుతారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరిగా చదవకపోయిన ఎడల వారికి విద్యాభ్యాసాలు రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా గాయత్రీ మాతను పూజించి గాయత్రీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. అలాగే గాయత్రీ మాతకు విశేషంగా ఈ కట్టె పొంగల్ అనేటటువంటిది భిన్నమైనటువంటి రీతిలో నైవేద్యం పెట్టేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విశ్వామిత్ర ఋషి అనేటటువంటి ఈ గాయత్రీ మాతను మనం పూజిస్తూ ఉంటాము. విశ్వామిత్రుడు సృష్టించినటువంటి మిరియాలు కాబట్టి ఈ మిరియాలు వేసి చేసేటటువంటి కట్టె పొంగలిని చాలా విశేషంగా నివేదన జరిపించటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు ఆ రోజు కట్టె పొంగలిని అమ్మవారికి నివేదన జరిపించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మహాకాళీ నమః.